రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నకిలీ మద్యానికి చెక్ పడింది. అన్ని పేరున్న బ్రాండ్లనే అమ్ముతున్నారు. అంతకుముందు 5 ఏళ్ల పాటు పేదల రక్తం పీల్చిన వ్యవహారం ప్రజల్లో చర్చకు వస్తోంది. మందుబాబుల్లోనూ ఇదే హాట్ టాపిక్. కేసులు కూడా రక్తం పీల్చిన 100 కోట్లు వెనకేసుకున్న సూత్రధారి వద్దకు వస్తున్నాయి. దీంతో అసలు ఏపీలో నకిలీ మద్యం అమ్ముతున్నారన్న ప్రచారం చేయడానికి పక్కాగా ప్లాన్ చేశారు. జోగి రమేష్ ద్వారా జనార్దన్ రావుతో ప్లాన్ చేయించారు. నకిలీ మద్యం పేరుతో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం చూస్తే పై స్థాయిలో జరిగిన భారీ కుట్ర అని అర్థమైపోతుంది. మొదట ముడకల చెరువులో నకిలీ మద్యాన్ని పట్టించారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారం ప్రారంభించారు. వెంటనే నకిలీ మద్యం వల్ల మరణాలు అంటూ సాక్షి పత్రికలో రాయడం ప్రారంభించారు. అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ఈ కుట్ర జరిగిందో, ఎంత ఉన్నత స్థాయిలో దీన్ని అమలు చేశారో చెప్పాల్సిన పని లేదు. 5 సంవత్సరాల పాటు అడ్డగోలు పరిపాలన చేసి ప్రజల చేత చీత్కారానికి గురైన జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పదవి పోయిన తర్వాత తగ్గడం లేదు. తమను గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారని వాళ్లే తమ బలం అనుకుని రెచ్చిపోతున్నారు. ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసి ప్రజలపై కుట్రలు పన్నుతున్నారు. కానీ ఈ ప్లాన్లన్నీ చాలా చెత్తగా ఉంటున్నాయి. బయటపడే ఎలాంటి ప్లాన్లను అమలు చేసే రాజకీయాలతో ప్రజల్లో తమపై ఏ మూల అయినా సరే చిన్న సానుభూతి ఉంటే దాన్ని అసహ్యంగా మార్చుకుంటున్నారు. అదనంగా పార్టీ నేతలని కేసులు పాలు చేస్తున్నారు.